మనకి ఇంట్లో జరిగే కొన్ని చిన్న చిన్న విషయాలు రాబోయే ఫలితాన్ని చెప్తుంది అంటారు. అలాగే మన ఇంట్లో ఉన్న అద్దాల విషయంలో కూడా చాలా అపోహలుంటాయి. అద్దం పగిలితే అరిష్టమా కాదా అన్న విషయాన్ని ఈ రోజు తెలుసుకుందాం. అద్దం పగిలితే అరిష్టమా అన్న విషయాన్ని పక్కన పెడితే ముందు పగిలిన అద్దంలో మన మొహాన్ని చూసుకోకూడదు. పగిలిన అద్దాన్ని ఇంట్లో కూడా ఉంచకూడదు. మరకలు పడి లేదా మాసిపోయిన అద్దాన్ని అస్సలు ఉంచకండి. అద్దానికి లక్ష్మీదేవికి చాలా సంబంధం ఉంటుంది. అద్దం అంటే లక్ష్మీదేవి స్థానం. అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలకడగా ఉండదు. లక్ష్మీదేవి కూడా అంతే. అద్దం పగిలితే ధన నష్టమని పురాణాలంటున్నాయి. గాజు వస్తువు ఏదైనా సరే పగిలినప్పుడు ఎంత జాగ్రత్తగా శుభ్రపరిచినా దాని యొక్క రచన ఎక్కడో చోట ఉండి చడుతుంది. కాబట్టి అద్దం విషయంలో జాగ్రత్తలు తీసుకుని సహనంతో పగిలిన అద్దం ముక్కలను ఎవరూ నడవని ప్రదేశాల్లో పారేయాలి. ఇక దేవాలయాల విషయానికి వస్తే గుడికి వెళ్ళాలి అంటే స్నానం చేసే వెళతాం. అయినా కూడా గుడి బయట పంపు లేదా బావి వద్ద నీళ్లు కడుక్కుంటాం. దానికి కారణం స్నానం అయ్యాక వెళ్లే ముందు చెప్పులు ధరిస్తాం. కాబట్టి ముందుగా గుడి బయట పాదరక్షలను వదిలి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకు అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నాము అని మననం చేసుకుంటూ ఆ పాదమస్తకము పరిశుభ్రం చేసుకోవటానికి ముందు 2 కాళ్ళు వెనక ముందు తడిచేలా కడుక్కోవాలి. 3 సార్లు పుక్కిలించి నీటిని బయటకు వదలాలి. దేవా, శరీరము వాక్కుకి మూల కారణమైన నాలుక నోరు కూడా పరిశుభ్రపరుచుకుని నీ ముందుకొచ్చి ప్రార్థిస్తున్నాను, మమ్మల్ని దీవించు అని దీనర్థం. అందుకే విధిగా దేవాలయాల్లోకి వెళ్లే ముందు కాళ్ళు నోరు శుభ్రం పరుచుకుని దర్శనం చేసుకోవాలి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.